మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి ఇలాగ ఉప్మా రవ్వతో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు సూజీ రవ్వ, 1/2 కప్పు మైదా, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, సన్నంగా తురుముకున్న కరివేపాకు, 1 కప్పు క్యారెట్ తురుము, క్యాప్సికము, 1 కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకొని పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. పావు గంట తర్వాత అయితే ఉప్మా రవ్వ బాగా నానుతుంది. దీంట్లోనే చిటికెడు వంట సోడా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ గరిటెతోటి మందంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఒకవైపు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత రెండో వైపు తిరగేసుకోవాలండి. అట్టయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. రెండో వైపు కూడా అయిపోయింది. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇందులో చట్నీలే అవసరం లేదు, మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిండి రుబ్బులు ఏమి లేకపోతే ఇలా